ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు, మోసపూరిత వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి తీవ్రతను బాగా తగ్గించి చూపే యత్నం చేశాయి. తెలుగుదేశం వారే ఘాతుకానికి పాల్పడ్డారని వైసీపీ వారు చెబుతున్నా ఆ వార్తలను మాత్రం ఎక్కడా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాయి. ఏపీలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్కు పులుముతూ భారీ ఎత్తున మొదటి పేజీలో ప్రచురించే ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్పై దాడి జరిగితే అది భద్రతా వైఫల్యం అంటూ ఘటన తీవ్రతను కప్పిపుచ్చి కేసుని పక్కదారి పట్టించే యత్నం చేశాయి. తెలుగుదేశం పార్టీ అయితే మరీ నీచంగా కమలాసన్ అంటూ వ్యాఖ్యానిస్తే ఆంధ్రజ్యోతి పరమ పవిత్రంగా ఆ వార్తని చేసుకుంది. సీఎంపై దాడి జరిగితే కూడా బ్యానర్ వార్తగా కాకుండా రోజు ఇస్తున్నట్లే చంద్రబాబు చేసిన విమర్శలకే ఈ రెండు పత్రికలు ప్రాముఖ్యత ఇచ్చాయి. తద్వారా తమ కుళ్ళు బుద్ధిని ప్రదర్శించుకున్నాయి. అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు చెబుతున్న విషయానికి ఈ పత్రికలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఇక అబద్ధాల ఇవాళ ఇచ్చిన అబద్ధాలు చూద్దాం వరుసని. ఆ మౌనం వెనుక దోచిపెట్టే మర్మం, లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల కేసులో ఏపీఐసి తొండాట అంటూ ఓ అబద్ధపు కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్పై కుట్ర సిద్ధాంతాలను పక్కగా అమలు చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎల్లో మీడియాలు అదే ప్రకారం లేపాక్షి నాలెడ్జ్ హబ్పై అభూత కల్పనలు సృష్టిస్తున్నాయి. అక్కడ పరిశ్రమలు రాకుండా పదే అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయి. అలా అప్పుడు చేశాయి. ఇప్పుడు ఆ కేసుని కేంద్ర ప్రభుత్వం దాంట్లో తప్పేం జరగలేదని ఉత్తర్వులు ఇవ్వడంతో మాట మార్చి ఇప్పుడు ఆ నాలెడ్జ్ హబ్లో పరిశ్రమలు పెట్టకుండా ఎట్లా అడ్డుకోవాలన్న దాని మీదే ఈనాడు రామోజీరావు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా బిజినెస్ రూల్స్, ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారమే వ్యవహరించిన ఎన్నో కుట్రలు చేసి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక అబద్ధం 2 సలహాదారులు జగన్మాయ మేతగాళ్ళు అంటూ మరో విషపు వార్తను రాశారు. వాస్తవం ఏంటంటే ఏపీ ప్రభుత్వంలోని సలహాదారులపై ఇప్పటికే ఈనాడు అనేక సార్లు ఏడుపుగొట్టు వార్తలు రాశారు. మళ్ళీ రామోజీరావు అదే రీతిలో మరో పాచి వార్తను ప్రచురించి ఆ ఈనాడు పాఠకులను మోసం చేస్తున్నారు. చంద్రబాబు టైంలో కన్సల్టెంట్ల పేరుతో 100 మందిని నియమించితే అప్పుడు ఆయనకి కమ్మగా కనిపించింది. ఇప్పుడు మాత్రం పదే అసత్య కథనాలు వండుతున్నారు. ఒకవేళ ఇలాంటి వార్తలు ఇవ్వాలనుకుంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు టైంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం టైంలో ఏం జరుగుతుందని పోల్చి రాస్తే అదొక పద్ధతి. కానీ జగన్ ప్రభుత్వం పైన మాత్రమే ఏడుస్తూ రాయడం, ఇది జర్నలిజంలో ఇదొక దిగజారుడు పద్ధతి తప్ప ఇంకోటి కాదు. విలువలను వదిలేసి రామోజీ అడ్డగోలుగా వార్తలు రాస్తూ తనకే కాకుండా పత్రికా రంగానికే అప్రతిష్ట తెస్తున్నారు. ఇక అబద్ధం ఇంకొకటి, చిన్న పరిశ్రమలపై జగన్ మోసపు దెబ్బ అంటూ ఈనాడు మరో మోసపూరిత వార్తను వార్చింది. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు దిగిపోయే నాటికి కేవలం 180,000 చిన్న ఎస్ఎంఎస్సీలు అంటే చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఇలాంటివి అనమాట. అవి 1.80 లక్షలు అంటే 2 లక్షలు కూడా లేవు అనమాట చంద్రబాబు గారి టైంలో. మరి జగన్ హయాంలో ఈ 5 ఏళ్లలో 5 లక్షల ఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఎంఎస్ఎంఈలు 15 లక్షల మందికి ఉపాధి లభించింది. 18 లక్షల మంది ఐటీ రిటర్న్లు అదనంగా దాఖలు చేశారని దేశంలోనే ఇది నెంబర్ 1 అంటూ ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కంటే కూడా అగ్రభాగాన ఉందని ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అయినప్పటికి కూడా ఏదో ఒకటి బురద జల్లుతూ అబద్ధపు వార్తలు రాయటానికి ఈనాడు తంటాలు పడుతోంది. ఇక ఈ రకంగా అబద్ధాల యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొక అబద్ధం, సొంతిళ్ళు గుబిళ్ళు 5 ఏళ్ల పన్నులు సుంకాలంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించే మరో కథనాన్ని ఈనాడు ప్రచురించింది. వాస్తవం ఏంటంటే ఎక్కడైనా సరే ఈ ధరలు ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇది మార్కెట్ శక్తులను బట్టి ఉంటుంది. ఆయా ప్రభుత్వాల విధానాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు వీటన్నిటి ఆధారంగానే కాకుండా వివిధ ఇతర ఫోర్సెస్ కూడా ఉత్పత్తి ఖర్చు ఇవన్నీ కూడా లెక్కలే బట్టి పెరుగుతుంటాయి. కానీ ఎక్కడేం జరిగినా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దరిద్రంగా రాయటం అనేది ఈనాడు అలవాటు చేసుకుంది. ఆ ప్రకారమే ఈ కథ కూడా అల్లింది. కేంద్రం విధించిన సుంకాల వల్ల ఐరన్ అలాగే సిమెంట్ ధరలు ప్రభావితమవుతుంటే ఆ ఇంగితం కూడా మర్చిపోయి రామోజీ దానికి కూడా జగన్ సర్కారే కారణమని ఒక చండాలపు వార్త రాశారు. ఉచిత ఇసుక పేరుతో 4,000 కోట్ల ఆ రోజుల్లో చంద్రబాబు అనుయాయులు
దోచేస్తే అప్పుడు చాలా మహత్తరంగా కనపడింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి 4,000 కోట్ల ఆదాయం వివిధ రూపాల్లో వస్తుంటే ఇసుక ద్వారా దానిపై పడి ఏడుస్తోంది ఈనాడు పత్రిక. అలాగే ఈ దమ్ముంటే వీళ్ళ ప్రజల దమ్ముంటే మోడీ మీద రాయొచ్చు కదా, ప్రధానమంత్రి మోడీ ఏంటి సుంకాలు ఏంటి ఇలా పెంచుతున్నావేంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని రాయొచ్చు కదా. అంత దమ్ము మళ్ళీ లేదు రామోజీరావు గారికి. ప్రజలందరూ ఏపీ ప్రజలందరినీ పిచ్చివాళ్ళు అనుకుని, అమాయకులు అనుకుని, వీళ్ళకేమీ తెలియదన్న భ్రమలో రామోజీ బ్రతుకుతూ, ఈనాడు సిబ్బంది బ్రతుకుతూ ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో అబద్ధాలు సరే యథాప్రకారం ఇస్తూనే వస్తున్నారు. 1000 మంది జగన్లు వచ్చినా అమరావతిని కదిలించలేరు అన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని చాలా పెద్ద ఎత్తున పరిచారు. వాస్తవం ఏంటంటే కేవలం రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చి చంద్రబాబు మళ్ళీ తాను అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరి సొమ్మును కేవలం అమరావతిలోని 29 గ్రామాల్లోని తన వాళ్లకు ప్రయోజనం కలిగించేలా ఖర్చు పెడతానని చెబుతుంటే అది చాలా గొప్ప విషయంగా ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురిస్తూ ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నాయి. అలాగే వాళ్ళు గుంటూరు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు గారు ఈ విషయాలు చెబుతుంటారు. మరి మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు మాత్రం అమరావతి గురించి మాట్లాడరు. విశాఖ వెళ్ళినా, కర్నూలు వెళ్ళినా వాటి గురించి మాట్లాడరు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఎవరు వాస్తవం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు అనేది అర్థం చేసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. అందులోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షగట్టి పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సైకోలుగా మారి, సైతాన్లుగా మారి, చివరికి పైతాన్లుగా అవతరించే పరిస్థితిలో పడ్డారు. అందువల్లే 1-10 సార్లు వీళ్ళు రాసే అబద్ధాలు నమ్మవద్దు. వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో వాస్తవం ఉంటే తీసుకోండి. పచ్చి అబద్ధాలు అయితే వాళ్ళకి చెప్పి, ఈనాడు వాళ్ళకి ఉత్తరాలు రాసి, జ్యోతి వాళ్ళకి ఉత్తరాలు రాసి, ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాసి ఆంధ్రప్రదేశ్ను అవమానించొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పీడించొద్దు అని మాత్రం తెలియజేస్తే మంచిది.